హైకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిన సామాజిక మాధ్యమాలపై కేసులు నమోదు వ్యవహారంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత. నిజంగా సరే రాజు, పట్టపగలగా తిరిగితే మా దగ్గర ఒక్క పైసా లేదు, ఢిల్లీలో మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు, మాకు చెప్పుల దొంగతనం చూస్తున్నటువంటి ముఖ్యమంత్రికి నిజంగా ఇది ఎంత పెద్ద చెప్పబెట్టు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఒక పార్టీ హ్యాండిల్కి సంబంధించింది, ఎందుకు బాజాప్తు చెప్తాను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక పార్టీ హ్యాండిల్లో అక్కడ వేసినటువంటి ఒక పోస్టుని నల్లబాల్ పేరిట, అవును, నల్లబాల్ పేరిట ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్కి సంబంధించిన దాని మీద శశిధర్ గౌడ్ అని చెప్పేసి ఒక ఉద్యమకారుడు, హార్డ్ కోర్ కేసీఆర్ ఫ్యాన్, దాన్ని షేర్ చేసిండు అంతే. ఆయన ఏమంటారు దాన్ని, ఆ పోస్టుని షేర్ చేసినందుకు కేసు వేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని సవాలు చేస్తూ ఎవరైతే శశిధర్ గౌడ్ మళ్ళీ కోర్టుకు వెళ్తే అక్కడ కూడా కోర్టు నుంచి కూడా హైకోర్టు గట్టిగా ఎవరు చెంపపెట్టు చేసినట్టు తెలంగాణ రేవంత్ సర్కార్కు గడ్డి పెట్టింది. కానీ వినాలనా, ఓ వైపు ఎవ్వరికి కూడా అసలు గురుకుల పాఠశాలలో సరిగ్గా తిండి లేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ లేక ఇబ్బంది పడుతుంటే పైసలే లేవని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి 10 లక్షలు వెచ్చించి సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ కేసు మీద. ఏది నల్లబాల్ అనే అంశానికి సంబంధించిన దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఒక లాయర్ని పెట్టుకున్నారు. ఆ లాయర్ పేరు ఏంటంటే, నేను చదువుతా ఇగో, కొన్ని పోస్ట్ మార్గదర్శకాలు పాటించిన తెలంగాణ హైకోర్టులో గత ఏడాది సెప్టెంబర్ 10 ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల ద్వారా అనుచిత అవినీతి ఆరోపణలతో కూడిన పోస్టులు పెట్టిన కారణంగా తనపై రామగుండం, కరీంనగర్, గోదావరికని టౌన్ పోలీస్ స్టేషన్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో నమోదైన కేసులు కొట్టాలని నల్లబాలు పేరిట సామాజిక ఉద్యమ ఖాతా నడుపుతున్న దుర్గం శశిధర్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు అతనికి అనుకూలంగా తీర్పిచ్చింది. అదే సమయంలో ఇలాంటి వ్యవహారాల్లో కేసులు నమోదు చేయాలంటే ముందస్తుగా న్యాయ సమీక్ష జరగాలని, అరెస్టు చేసేటప్పుడు అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు పాటించాలని, డిఫమేషన్ అన్నది నాన్ కాంగ్రెసిబుల్ నేరం కాబట్టి నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఫిర్యాదుదారు మేజిస్ట్రేషన్ ఆశ్రయించాలని నిర్దేశించాలని పేర్కొంటూ హైకోర్టు మొత్తం 8 మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పి పై సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, ఈ సిద్ధార్థ లూత్రా అనేట ఆయన గంటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? ఆయన సుప్రీంకోర్టులో వాదించాలంటే మినిమం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆయనకు 10 నుంచి 20 లక్షల రూపాయలు అంటే అంత లేకుండా ఆయన, ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు సీనియర్. ఓ వైపు పైసలే లేవని చెప్పేసి నిజంగా హైకోర్టు గడ్డి పెట్టిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకు ప్రజాధనాన్ని ఏ విధంగా అది చేస్తుందో చూడు. దీనికి వస్తాయి పైసలు వెళ్ళకు, దీనికి వస్తాయి. వాదన విన్న తర్వాత జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం తదుపరి విచారణకు విముఖత చూపించింది. ఇలాంటి విషయాల్లో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేస్తే తప్పేంటని జస్టిస్ పార్దివాలా ప్రశ్నించారు. హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను లోతుగా పరిశీలించామని, అందులో జోక్యం తెలుసుకోదలుచుకోవాలని స్పష్టం చేశారు. హైకోర్టు తన ఉత్తర్వులో మార్గదర్శకాలు జారీ చేసినప్పుడు సంబంధిత అధికారులు వాటిని పాటించక తప్పదని వ్యాఖ్యానించారు. ఇకపై ఎలాంటి కేసు కూడా అంటే ఇట్లాంటివి సోషల్ మీడియా పైన లేకపోతే జర్నలిస్టుల పైన, మొన్న ఏదైతే రీసెంట్గా ఒక మంత్రి వ్యవహారానికి సంబంధించిన దాంట్లో ఎన్టీవీకి సంబంధించినటువంటి జర్నలిస్ట్ని అరెస్ట్ చేసింది ఇదే ప్రభుత్వం. పోయిన తర్వాత అక్కడ జడ్జి ఏమన్నాడు తెలుసా, అసలు ఏంది భయ్, ఏం కేసు ఇది, ఎవడు పెట్టిన కేసు ఇది, ఎవడు వార్తలు చేస్తారు, ఏం కథ అని చెప్పేసి గట్టిగా వేసుకున్నాను. ఎవరైతే పోలీసు వాళ్ళని అసలు ఏంది మీ కథ, ఏంది మీ కార్ఖాన ఏంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కూడా ఇదే జరుగుతుంది. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎమ్మటే కేసు, కళాకారులు పాటలు పాడితే కేసు, జర్నలిస్టులు ఏమన్నా మంచిగా అది ఏమైంది భయ్య, హామీలు ఏమైనా అని చెప్పేసి ప్రజలకు అడిగిపోతే కేసు. ఏంటంటే హామీలు అడగద్దన్న, అంతే, ఏం అడగద్దు, ఏమన్నా అడిగితే ఇట్లాంటి కేసు. పైసలు లేవు, బాత్రూమ్ కట్టడానికి 76 లక్షలు, అవి ఎక్కడికి వచ్చినాయి, అవి వేరు. అది దాని గురించి అడిగినామంటే మళ్ళీ కేసు మన మీద. ఇప్పుడు ప్రజాధనాన్ని మనం వృధా చేయొద్దు. ఎందుకంటే పుస్తకం హైకోర్టు పోతాం, హైకోర్టు మళ్ళీ అలా నిడుతుంది, తిట్టిన తర్వాత మళ్ళీ ఒక 10 లక్షలు పోయిన అనుకో, 4-5 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయిపోతుంది. ఎందుకు వచ్చిన వాళ్ళ సంక్షేమ దృష్ట్యా మనం ఇట్లాంటి అడగదు. రైట్, ఇదే విషయానికి సంబంధించి నల్లబాల్ అనే అంశానికి సంబంధించి దాని మీద ఒక గట్టి చెప్పపెట్టు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు. మీడియాని లేకపోతే సోషల్ మీడియాని నొక్కేసే క్రమంలో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికానికి సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒక పెద్ద చెంపపెట్టు. రైట్, ఇది నల్లబాలు విజయమే, 100% నల్లబాలు విజయమే. ఎందుకంటే ఆయన 100% తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన ఒక అకౌంట్ నడుపుకుంటున్నాడు, ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఒక పోస్ట్ కూడా కాదు, ఆయన సొంతంగా తయారు చేసినవి కాదు, ఒక పార్టీ రెడీ చేసినటువంటి హ్యాండిల్ వేస్తే దాన్ని తీసుకొచ్చి షేర్ చేసి అంతే. షేరు రీపోస్ట్.
దాని మీద కూడా కేసులు వేసేసి కరీంనగర్ జైల్లో దగ్గర కొన్ని రోజుల పాటు ఉంచి ఆయన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మని, వాళ్ళ చిన్న పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళని అసలు భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది కదా, అసలు ఏంది ఒక బేస్లెస్ కేసు కదా అది. దాని మీద ప్రజాధనం 10 లక్షలు ఎందుకు వేస్ట్ చేయాలి? ఇలా ఎందుకు సోషల్ మీడియాలో ఇంత హేట్రేట్ క్రియేట్ చేస్తున్నా కూడా నీకు అఫీషియల్ హ్యాండిల్గా దొరికిరు కదా వీళ్ళు. అవును, 10 లక్షలతోనే మంచి భోజనం కూడా పెట్టచ్చు. అది కాదు, వీళ్ళు అఫీషియల్గా ప్రజాధనం తీసుకుంటూ సీఎంఓ వేదికగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు కదా. మొన్న అయితే ఆ వార్త మనం చూసినాం కదా. అఫీషియల్ ప్రజాధనం తీసుకుంటూ చేస్తుంటే మరి నిజంగా అడుగుతారు, ఉద్యమకారులు అడుగుతారు, సామాజిక ఉద్యమకారులు అన్న తర్వాత ఖచ్చితంగా అడుగుతారు, ఏమైనా మీ హామీలు ఏమైనా అని అడుగుతారు. అడిగిన సందర్భంలో ఇట్లాంటి కేసులో ఏమవుతుంది, హైకోర్టుకు మార్గదర్శకాలు పాటించాల్సిందని చెప్పేంత కాడి తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వం నిజంగా ఎంత డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది, సోషల్ మీడియాను ఎంత నొక్కే ప్రయత్నం చేస్తుంది, కార్యకర్తల మీదనో లేకపోతే ఇంకో జర్నలిస్టుల మీదనో లేకపోతే తెలంగాణ ఉద్యమకారుల మీదనో ఏ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఇది ఒక ఉదాహరణ సరిపోదా? ఉదాహరణ సరిపోదా? 110%. ఇది ఏదేమైనా కూడా సోషల్ మీడియా అనేది ఈరోజు నిస్వార్థంగా పనిచేసే ఒక వ్యవస్థ. ప్రధాన వార్తాపత్రికలు ఉంటాయి, చూసినాం మొన్న నిన్న కొత్త పలుకులు, శత పలుకులు అని చెప్పేసి కూడా ఇలా ఎవరు జాతిపిత అని చెప్పేసి నిర్ణయిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అనగదొక్కేందుకు, తెలంగాణను ఎప్పటికప్పుడు విఫల రాష్ట్రంగా చూపించేందుకు ప్రయత్నం చేసిన ఆయన ఇలా ఎవరు జాతిపిత, ఎవరు కథ, ఏం కథ అనే కాడికి తీసుకొచ్చిన ఆయన. ఇప్పుడు ఆయన కొత్త పలుకులు, శత పలుకులు అంతా తీసి ఇలా ఇంత ఏంటంటే సాధించిన తెలంగాణ గిట్లనా, మనల్ని మనోడే చేస్తుంటే మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? అట్లాంటి వార్తలు రాస్తున్నప్పుడు ఇంకా ఈ మహానుభావుడు కోదండరామిరెడ్డి గురించి అదే అంటున్నా, గులాబీ గుండాలని రాస్తాడు, టీడీపీ శ్రేణులను రాస్తాడు. గుండాలు అనేది పెద్ద పెద్ద అక్షరాలు. గుండాలు అనేది గులాబీ, నిన్ను కొడితేనే గులాబీ గుండాలు అయినరు, నిన్ను ముడి శ్రేణులు అయిపోయిరా. సేమ్ కేసు జోగి రమేష్ సంబంధించిన అంటే సేమ్ కేసు. వాళ్ళ ఇంట్లో పోయి దలగబెట్టిరు, నిప్పు పెట్టిర్రు, పక్కనే నిప్పు పెడితేనేమో ఏది అట్టుడికిన టీడీపీ శ్రేణులట. ఈయన కెమెరామెన్ కుర్చీ మరల పెట్టి ఒంటరిగా వేస్తే ఇప్పుడు గులాబీ గుండాలట. మడత పెడతారు, మరి మడత పెడతారు. 100% మడత పెట్టాల్సిందే. సరే, ఆఫ్ కోర్స్ దాంట్లో నేను ఒక జర్నలిస్ట్ అయితే నేను సమర్థించాను. ఎందుకంటే కెమెరామెన్లు లేకపోతే వాళ్ళు వీళ్ళు అనేది కాదు మనం బేసికల్గా కెమెరామెన్ మనం, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని పాటించేది. కాకపోతే ఎవరి మీద కోపం, వాడైతే రాడు కదా, రాష్ట్రోడు రాడు కదా, రాష్ట్రోడు రానప్పుడు మరి కోపం ఆగ్రహం అంటే వస్తుంది. కాకపోతే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి చెప్పిర్రు అఫీషియల్గా మీరు రావద్దని చెప్పేసి, దేనికి మా ప్రోగ్రామ్ రావద్దని చెప్పేసి, ప్రోగ్రామ్ రావడం మరి కెమెరామెన్ ఎందుకు వచ్చిండు? దానిలో ఉన్న మన తెలంగాణ పిల్లలు వచ్చేస్తారు, రావాలి, వచ్చాల్సిన సందర్భం వచ్చింది, అదంతా ఓకే. అట్లాంటి వార్తలు రాస్తున్నప్పుడు మరి సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఇట్లాంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమాన్ని సరిగ్గా చూసినోడు, తెలంగాణ రాష్ట్రం ఉన్నాడు ఖచ్చితంగా కోచ్ చేస్తాడు, లేకపోతే పాట పాడతాడు, రాస్తాడు. ఏం చేస్తారు? మళ్ళీ తీసుకుపోయి కేసులు వేస్తారా? ఎన్ని కేసులు వేస్తారు? ఓ వైపు రిటైర్డ్ ఉద్యోగులు, అరే నాయన మా పింఛన్లు ఇరని ఆయన, లేకపోతే లేదు మా అది ఇరని ఆయన మొత్తుకుంటున్నావు, నా దగ్గర పైసలు లేవు, చెప్పులు ఎత్తుకపోతారు. ఇట్లా మాత్రం 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి చేయొచ్చు, సుప్రీంకోర్టుకు లాయర్ని పెట్టొచ్చు. ఏం సమాధానం చెప్తారు అంటున్నా? ఫ్యూచర్ షేర్ కోసం ఆ గడ్డికి వేసిన దానికి ఇన్ని కోట్లు, ఇక అవన్నీ ఉంటాయి, దానికి ఇన్ని కోట్లు, అవన్నీ ఉంటాయి. నేను కాదట్లేదు. మరి ఏంది ఇది? దీన్ని ఎవరు చూడాలి? దీన్ని ఎవరు చెప్పాలి? రైట్, ఏదేమైనా కూడా ప్రశ్నించే గొంతుకలు తెలంగాణలో ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అయినా కూడా తెలంగాణ ప్రజలే వాళ్ళకు ఆత్మగౌరవం మీద నడిచేటువంటి వ్యవస్థ. రైట్, ఏదేమైనా కూడా బరాబర్ ప్రశ్నిస్తారు. నువ్వు ఏదైతే నీ భగవద్గీత లాంటి మేనిఫెస్టో రెడీ చేసి జనం ముందుకు వదిలి ఈరోజు అధికారంలోకి వచ్చినావో, ఆ భగవద్గీతని నువ్వు తుంగలో దొక్కుతున్నప్పుడు, ఆ భగవద్గీతను అవమానిస్తున్నప్పుడు బరాబర్ తెలంగాణ ప్రజలు, సామాజికవేత్తలు ప్రశ్నిస్తారు. ఎక్కడైనా కూడా ఎక్కడిదక్కడ నేను సోషల్ మీడియాలో ఎండగడతారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా పెద్ద ఒరిగేదేం లేదు. ఇట్లాంటి ఉద్యమకారుల మీద ఇట్లాంటి కేసులు చాలా చూసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది కేసుల నుంచి, తెలంగాణ ఉద్యమం అనేది అణచివేత నుంచి వచ్చినటువంటి వ్యవస్థ కదా. కేసులు నిజంగా సుప్రీంకోర్టుది ఒక చెంపపెట్టు అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తారు. సరే, ఇది